నమస్తే ఫ్రెండ్స్ అందరికి. సారీ ఫర్ ద లేట్ వీడియో. వర్క్ ఉండటం వల్ల కొంచెం వీడియో లేట్ అయింది. అయినా మీకోసం టైం తీసుకొని మరీ చేసిన వీడియో మాత్రం సూపర్ వచ్చింది. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టి చూడండి. అరే బస్సు లేనట్టున్నది కదా. వట్టప్పుడేమో బుర్ర బుర్ర పోతాయి ఆడికిడికి. ఏటన్నా పోదాం అనుకున్న టైంకి రావు బస్సులు. హలో చెల్లే, ఇగో ఇప్పుడే వచ్చిన బస్ స్టాండ్ కు. బస్సు రాలే ఇంకా. అగో బస్ వస్తున్నట్టున్నది కదా. చెల్లె ఉండే, నేను బస్ ఎక్కినాక ఫోన్ చేస్తా గాని. అగ్గో చూడు మంది ఎట్లున్నారో. మొత్తం ఆడోళ్ళది అవుతుంది కదా రాజ్యం. ఈ పిరిగా బస్ ఏందో గాని మొత్తం ఆడోళ్ళే మోపారు కదా. ఓ అవ్వలు జరుగు రాదురి, జరా జరుగురి. ఓ అవ్వ, ఓ బ్యాగ్ వేసుకున్నావా? ఇటు జరుగు. నేనన్నా పోతా, మంచిగానే ఉన్నావు ముంగట. ఇటు పోకుంటా అటు పోకుంటా. వాళ్ళు దిగేది కనబడతలేదు ఆంటీ మీకు. వాళ్ళు దిగక ముందే ఎట్లా ఎక్కమంటావు? ఏందవ్వా ఏమో అంటున్నావు. మరి ఎందుకు వచ్చినావు ముంగట వాడి చిట్ట ఏమో ఇప్పుడే లోపలికి పోయినట్టు. ఓ పిల్లగా ఏటత్తన్నావు? నువ్వు ఎళ్ళకత్తన్నావు, మా మీదికెళ్ళ పోతావా ఏంది? ఆంటీ ఇప్పుడు నేను లోపలికి పోయినా ఆంటీ. మీరైతే ఎక్కువ రాదు రే, మీరు ఎక్కినాకనే ఎక్కుతా. మరేటో అత్తన్నావు. ఈడ ముంగటున్న మేము మనుషులం కాదా? ఏమో గిన్నెలకు వచ్చి జరుగుతున్నావు ముంగట. నాడు వెనకకెళ్ళి రాపో. అమ్మో ఎందుకేమో ఇట్లున్నది. ఆయన నేను కిటికీలకెళ్ళి బ్యాగ్ వేసుకున్నా కదా, నా సీట్ నాకు ఉంటది. అమ్మో ఏంది జనం గింతమంది. మొత్తం ఆడోళ్ళే ఉన్నారు కదా. సీట్ దొరికేటట్టున్నదా గింతమందిలా? మళ్ళొచ్చే బస్సుకు పోతా. అమ్మో అదుతి అప్పటి వరకు ఎవడాగాలి. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఇదే మంది ఉంటారు. ఇక నిలబడన్నా పోతా. మరి ఏం చేయాలి? నా పిల్లంకి అట్లా ఎత్తాంది నన్ను. 5 minutes later. ఒరక్క సీట్ లేనట్టున్నాయి కదా, అందరు కూర్చున్నారు. ఇంకా లోపలేడ సీట్లు ఉన్నాయని లోపలికి రమ్మంటాండ్రు. అగో పోషక్క నువ్వేనానే? అగో లచ్చి నువ్వానే? మంచిగానే దొరికింది కదా నీకు సీటు. ఆడ మూల మలుగుతంటేనే ఎక్కిందే. దా ఈ పక్క పడి కూర్చుంటుందా? అగ్గ చూడు మొత్తం ఆడోళ్ళే ఉన్నారు బస్సులా. ఏడ కూర్చోవాలి ఇక? మొత్తం సీట్లే లేకుంటాయినాయి. ఇది ఎవరిది? కండక్టర్ సీటా? ఇలా కూర్చుందాం వచ్చేదాకా. ఓ ఆంటీ పక్కకు జరుగురి, అది నా సీటు. అగో బ్యాగ్ వేసిన. ఎవరయ్యా నువ్వు? నా సీట్ అంటున్నావు. ఏడున్నది నీ బ్యాగ్ ఈడ? ఓ ఆంటీ అగో చూడు, కిటికీ పక్క పొంటే వేసుకున్నా బ్యాగు. ఓ పిల్లగా ఈ బ్యాగ్ నీదేనా? ఇగో ఈయనే ఉన్నది, కూర్చుంటుందా? ఓ కండక్టర్ అయ్యా, ఇంకెంత మందిని ఎక్కించుకుంటావు? బస్సు నిండలేదా? ఇంకెంత మంది కావాలా నీకు? మీరు ఎక్కితే అయిపోయినా, ఇంకెక్కటోళ్ళు లేరా? అయ్యో ఎక్కించుకోరాదు అందరినీ. సీట్లన్నీ అయిపోయినా నిలబడతారు. నిలబడింది నాకేంది. అయితే కానీ పోసక్క ఎటు పోతానవే? ఏమో బ్యాగు బాగానే సర్దినావు. నేనెటు పోతాననే లచ్చి. 3 రోజులే మబ్బుల పడబట్టే బట్టలు విండుదామంటే ఇక్కడ బట్టలు అక్కడనే ఉండే. మరి మా చెల్లెళ్ళ ఇంటికాడ ఆడ ఎండ కొడుతుందట. మరి అన్న విండుకత్తా అని పోతానా. అబ్బో దీనికి అక్కుర్తి చూసినావా? బట్టలు విండడానికి పోతాంది దాని చెల్లెళ్ళ ఇంటికి. అయితే కానీ లచ్చి నువ్వేడు దాకా పోతానవే? నేనా పోసక్క? నిన్న మా అవ్వగారు మటన్ తీసుకొచ్చిరాట. నిన్ననే రమ్మనేది కానీ ఇక నేను పోలే. ఇవాళ మటన్ అట్లనే ఉన్నదట. తిందు దాబిడ్డ ఇయ్యాలన్నా అంటే ఇక పోయి తినద్దామని పోతానా. అబ్బో ఇది చూసినారులా, మటన్ ఉన్నదని తినడానికి పోతాను దాని అవ్వగారి ఇంటికి. ఎట్లాగూ పిరి బస్సే కదా. అస్సలున్నారు పో మీరైతే. ఓలేం మటన్ కోసం పోతారు, ఓలేం బట్టలు ఉత్కనికి పోతారు. మంచిగా వాడుకుంటారు ఫ్రీ బస్సును వీళ్ళు. టికెట్ అందరు టికెట్ తీసుకొని బస్సు చాలా అవుతుంది. ఆడోళ్ళు అందరు ఆధార్ కార్డులు బయటికి తీయుర్రి. అమ్మ ఏడిపోవాలి? మీ ఆధార్ కార్డు చూపెట్టు. ఓ కండక్టర్ అన్న, నాకు ఒక మెట్పల్లికో టికెట్ ఇయ్యో, నా ఆధార్ కార్డు. అన్న నాకేమో జగిత్యాలకి. ఓ బాబు నువ్వేడిపోవాలి? టికెట్ తీసుకోవా? ఓ ఆంటీ కొంచెం జరుగు రాదురి, టికెట్ తీసుకుంటా. కండక్టర్ అన్న ఒకటి కొత్తపల్లికి టికెట్. ఓ పిల్లగా ఏడిపోవాలి? కొత్తపల్లి గీనేనా? ఏమో గీడిది గీనే బ్యాగ్ వేసుకొని వచ్చి కూర్చుంటాను ఆ సీట్ల. మంచిగా నిలబడచ్చు. పైసలు పెట్టి టికెట్ కొన్నాడేమో నిలబడతాడు. మీరేమో మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకోరి. అన్న టికెట్ తీసుకో. ఏడిపోవాలి నువ్వు? నేను మా అత్తగారింటికి పోవాలి. ఒక టికెట్. అగో మీ అత్తగారిలు నాకేమెరకనే. అత్తగారిలు అంటే ఊరు పేరు లేదా? ఏడిపోవాలి? అయ్యో కండక్టర్ అన్న ఏమనుకోక, ఏం చేయాలి? నా బాధ గట్ల ఉన్నది. గడికి అత్తగారింటికి ఓడైతుంది. ఒకటైతే కోరుట్లకు టికెట్ ఇయ్యే. ఇక తీసుకో. మరి లేరా? అదే నేను కూర్చుంటాది కండక్టర్ సీటు. లేదన్నా కూర్చోన్నా, ఇది నీ సీటే. ఇక ఈడు ఉన్నాయి అన్నేమో ఆడోళ్ళ సీట్లు. పిరిగి వచ్చిన వాళ్ళేమో కూర్చొని, మేము పైసలు పెట్టి కొన్నోళ్ళేమో మేము నిలబడతాంతి. నువ్వైతే కూర్చో. అగో మరి మేమేం చెప్తామే? మాతోనంటే ఏమొస్తుంది? మరి ఫ్రీ బస్ ఆడోళ్ళకే పెట్టిరా. మిమ్మల్ని ఏమంటలేను.
ఈ ప్రీ బస్ చేయబట్టి నా పిల్లానికి నాకు ఏ చిన్నగా లొల్లొచ్చినా కూడా చిట్టుకుని ఆధార్ కార్డు పట్టుకుంటాను తను అవ్వగారింటికి పోతుంది. మరి నేనేం చేయాలి ఇక? ఇట్లనే 2-3 సార్లు అయింది. మొన్న పోయి తీసుకొచ్చిన, నిన్న కూరలు ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు తీసుకురాపో అన్న గంతే. ఇక చూడు రాత్రి అంతా లొల్లి మళ్ళీ తెల్లారి సరుకులు కింద అవ్వగారింటికి. ఇక నేను ఏం చేయాలి? నీ కథ గమ్మత్తున్నది కదనే, కూరలు ఉప్పు తక్కువైనందుకే లొల్లి పెట్టుకుంటారే మీరు. అగో ఇప్పుడు నా పిల్లని కారణం దొరకద్దా అని అవ్వగారింటికి పోడు. ఏమన్నా పైసలు పెట్టి పోతుందా బస్సుకు? పిరిగానేనే ఈడు ఎక్కుతారా దిగుడేనే. మంచిగున్నది పోనీ కథ. అవునే పోషక్క, చీర తీసుకున్నావానే పండుగకు? ఏడేనే ఇప్పుడేనా ఇంకా నేను ఉన్నది పండుగ, నువ్వు తీసుకున్నావా? నేను కూడా తీసుకోలేదే. ఇగో వచ్చే వారం మా చెల్లె హైదరాబాద్ పోదామని అంటాంది. ఆడ మంచిగా ఉంటాయి అట బట్టలు, ఆడికే పోయి తీసుకుంటాం. ఏం తెలొచ్చి హైదరాబాద్ లో తీసుకుంటారానే? అగో మరి కాదానే పోషక్క, పీరిగా నేనే బస్సు ఆడిదాకా ఏమైనా పైసలు పెట్టి పోతున్నావా? నువ్వు కూడా రారా, దగ్గర మంచి మంచి చీరలు ఉంటాయి. అగ్గో ఇన్నవానే ఓ కండక్టర్ అన్న, వాళ్ళ ముచ్చటినే ఒకసారి. అంతే అంటవా నెలొచ్చి? అయితే నేను కూడా వస్తాను హైదరాబాదు, ఆడనే తీసుకుంటా నేను కూడా చీర. మీరు పోయేటప్పుడు చెప్పుర్రి. మా అత్తమ్మలకు ఫోన్ చేస్తా, మరి నేను వస్తానని చెప్తా. హలో అత్తమ్మ. ఏంటిది? ఎందుకు చేసినావు నువ్వు ఫోను? ఏందత్తా గట్లా అంటున్నావు? రావద్దా మీ ఇంటికి? ఏంది ఏ ముఖం పెట్టుకొని వస్తాను నువ్వు? ఎందుకు లొల్లి పెట్టుకున్నావు నా బిడ్డతో నువ్వు? ఓ అత్త, నీకు ఏ ముచ్చట తెలివైనా వచ్చినాక చెప్తా. ఏం ముచ్చట? ఏమన్నా నా బిడ్డ ఏమన్నది, నువ్వేమన్నావు చెప్పు. ఓ అత్త, అసలు అది లొల్లే కాదు, అసలు నేను లొల్లి కూడా పెట్టలే. కూరలా ఉప్పు తక్కువైంది శిరీష అన్న గంతే. దానికి ఎట్లా పడితే అట్లా నీ బిడ్డనే మాట్లాడింది, లొల్లి పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు నేను ఒక్క మాట నన్న అడుగు, నీ బిడ్డను అడుగు. ఎందుకంటావు నువ్వు నా బిడ్డను? కూరలా ఉప్పు తక్కువైతే వేసుకొని తినత్తలేదా నీకు? ఎందుకంటావు నువ్వు? అరే మీకేమన్నా అర్థమవుతుందా ఇంతకు? నేనేమన్నా అన్ననా అంటే ఎందుకంటావు అని అంటున్నావు. అయినా కూడా నువ్వు ఎందుకన్నాలే నా బిడ్డను? ఈ అవ్వ ఏం చెప్పాలి నా బాధ, ఎవరికి చెప్తే అర్థమవుతుంది ఇక. హలో చెల్లె, ఎక్కినా ఇప్పుడే ఎక్కినా బస్సు. ఎండ మంచిగా వెళ్ళిందా? సరే అన్ని తీసుకొస్తానా బట్టలు. బస్సు దిగినాక ఫోన్ చేస్తా తీసేళ్ళే. రమ్మను దిగినాక ఫోన్ చేస్తా. ఉంటా మరి. ఆగు పోషక్క, మరి బట్టలన్నీ తీసుకుపోతాను, అప్పటి వరకు ఎండుతాయా? ఎండకపోతే రేపు పోయి తెచ్చుకుంటా. తీరా అదే ఏమైతుంది, పిరిగా నేనే బస్సు ఏమన్నా పైసలు పెట్టుకొని పోతానమ్మా? ఓ పిల్లగా అటే జరుగు. ఏమో మంచిగా కూర్చున్నావు, లేచి నిలబడచ్చు. కూర్చోరా, మంచిగా కూర్చోరి. మొదగాలు వచ్చి సీట్ ఆపుకొని కూర్చుంటే లాస్ట్కు లేపుతారు ఇద్దరాకం. ఆ కిటికీ మొత్తం తెరివేలు వచ్చి చల్లగత్తది. అసలు మీకు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిర్రో కానీ, అయిన పనికి కాని పనికి అయినోళ్ళింటికి అవ్వగారింటికి మంచిగా తిరిగత్తారు పో. మీ పని మంచిగా ఉన్నది. పోషక్క, మీ చెల్లెకి కూడా చెప్పపోయినవే హైదరాబాద్కు రమ్మను, ఆనే తీసుకుంటది మీ చెల్లె కూడా చీర. చెప్తేనే మా చెల్లె కూడా వస్తుంది, ఎందుకు రాదు? ఏమైనా పైసలు పెట్టిపోతానా మనం ఫ్రీగా నేనే? మంచిగానే ఉన్నది కథ. మీ అసంటోళ్ళు ఫ్రీగా ఇస్తే ఢిల్లీకి కూడా పోయేటట్టే ఉన్నారు కదా బట్టల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన వీడియోలు ఎక్కడి దాకా వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.